ఫ్రెండ్స్, మన బాడీని హెల్తీగా ఉంచుకోవడం కోసం డైలీ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటాం. అలాగే రోజు వాకింగ్ చేస్తాం. యోగా అండ్ మెడిటేషన్ కూడా చాలామంది చేస్తారు. కానీ మనం చేస్తున్న ఎక్సర్సైజెస్, వాకింగ్, యోగా ఇవన్నీ బాడీలో ఫంక్షన్ కరెక్ట్గా పనిచేసి మైండ్ని యాక్టివ్గా ఉంచడం కోసం చేస్తాం. అసలు ఇవన్నీ కరెక్ట్గా చేయాలి అంటే మనకి కావాల్సింది మంచి నిద్ర. అందుకనే పెద్దవాళ్ళు చెప్తారు, గుడ్ స్లీప్ ఈజ్ గుడ్ హెల్త్. మనం త్వరగా నిద్రపోవాలి అంటే ఏమి చేయాలి, అసలు ఏ టైంలో పడుకోవాలి, ఎంతసేపు పడుకోవాలి, ఏ పొజిషన్లో పడుకోవటం మంచిది అన్న విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎం హెల్త్ అండ్ ఫ్యాక్ట్స్. మీరు చూస్తున్న వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ని మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. లాస్ట్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ప్రజెంట్ అందరి లైఫ్ చాలా బిజీగా మారిపోయింది. వర్క్ టెన్షన్స్, బిజినెస్ టెన్షన్స్ బాగా పెరిగిపోయాయి. వీటి వల్ల మనకి సరైన నిద్ర కూడా రాదు. బాడీకి కావాల్సిన రెస్ట్ లేకపోవడం వల్ల బాడీ వీక్గా ఉంటుంది. హెడేక్ రావటం, బాడీ పెయిన్స్ వంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం కరెక్ట్ పొజిషన్లో పడుకోవడం వల్ల నిద్ర బాగా వస్తుంది. నార్త్ సైడ్ తప్ప ఎటువైపు పడుకున్నా మంచిదే. ఎందుకంటే ఎర్త్ మీద ఉన్న మ్యాగ్నెటిక్ వేవ్స్ ఎక్కువగా నార్త్ సైడే ఉంటాయి. అందుకనే నార్త్ సైడ్ తప్ప ఎటువైపు పడుకున్నా మంచిదే. ఇండియాలో పెద్దవాళ్ళు ఎక్కడైనా ఈస్ట్లో తలపెట్టి పడుకోమనేవారు. ఈస్ట్లో తలపెట్టి పడుకోవటం కూడా మంచిదే. చాలా మందికి పడుకోగానే నిద్ర పట్టదు. అలాంటి వారికి ఒక టిప్ చెప్తా, ట్రై చేయండి. పడుకోవటానికి ముందు మీ పాదాలని కూలింగ్ వాటర్తో కడుక్కోండి. తరువాత పాదాలని బాగా తుడుచుకొని కొంచెం ఆయిల్ తీసుకొని పాదాలకి అప్లై చేసి ఒక 10 to 15 మినిట్స్ మసాజ్ చేయండి. అలా చేయటం వల్ల మీకు చాలా త్వరగా ప్రశాంతంగా నిద్ర వస్తుంది. నెక్స్ట్, మనం పడుకుంటున్న రూమ్ క్లీన్గా ఉంచుకోవాలి. పడుకుంటున్న ప్లేస్ క్లీన్గా ఉండటం వల్ల మైండ్ రిలాక్స్ అయ్యి ప్రశాంతంగా నిద్ర పట్టడానికి హెల్ప్ చేస్తుంది. పడుకునే ముందు లైట్స్ అన్ని ఆఫ్ చేసి రూమ్ని డార్క్గా చేసుకోండి. రూమ్లో లైట్స్ ఆన్లో ఉండటం వల్ల కళ్ళు మూసుకున్న లైట్ ఫోకస్ మన కళ్ళ మీద పడి మైండ్ని డిస్టర్బ్ చేస్తుంది. దీనివల్ల త్వరగా నిద్ర పట్టదు. అందుకనే పడుకునే ముందు లైట్స్ అన్ని ఆఫ్ చేసి రూమ్ని డార్క్గా ఉంచుకోవటం వల్ల త్వరగా నిద్ర వస్తుంది. నెక్స్ట్, మనం పడుకుంటున్న టైం కూడా చాలా ఇంపార్టెంట్. రోజు ఒకటే టైంకి పడుకోవటం అలవాటు చేసుకోండి. చాలామంది ఎప్పుడు కుదిరితే అప్పుడు పడుకుంటారు. అది కరెక్ట్ కాదు. అలా పడుకోవడం వల్ల బాడీలో ఫంక్షన్ కరెక్ట్గా జరగదు. పడుకోవటానికి 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ ముందు అలారం పెట్టుకోండి. అలారం పెట్టుకోవటం వల్ల మనం టీవీ కానీ ఫోన్ కానీ చూస్తున్నప్పుడు పడుకునే టైం అయింది అని మనకి తెలుస్తుంది. ఇలా 3 to 4 వీక్స్ కంటిన్యూగా చేయడం వల్ల ఆటోమేటిక్గా బాడీకి స్లీప్ టైం అలవాటు అవుతుంది. కొన్ని రోజుల తర్వాత అలారంతో పని ఉండదు. పడుకునే టైం అవ్వగానే ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. అంతేకాదు, మధ్యాహ్నం ఎక్కువసేపు పడుకోవడం వల్ల కూడా నైట్ నిద్ర రాదు. మీకు మధ్యాహ్నం టైంలో బాగా నీరసంగా ఉంటే 30 to 40 మినిట్స్ నాప్ తీసుకోండి. అది బాడీకి సరిపోతుంది. నైట్ 9 to మార్నింగ్ 5 వరకు పడుకోవటం మంచిది. ఈ టైంలో పడుకోవటం వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది, బాడీకి కావాల్సిన ఎనర్జీ వస్తుంది అని డాక్టర్లు చెప్పారు. అందుకని మీకు కుదిరినంత వరకు నైట్ 9 నుంచి మార్నింగ్ 5 వరకు పడుకోవటానికి ట్రై చేయండి. ఒకవేళ ఈ టైం కుదరకపోతే మీ డైలీ రొటీన్కి తగ్గ టైంని సెట్ చేసుకోండి. మినిమం 7 to 8 అవర్స్ పడుకోవటానికి ట్రై చేయండి. డైలీ సేమ్ టైంకి పడుకోవటం మంచిది. నెక్స్ట్, పడుకుంటున్న పోస్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం 7 to 8 అవర్స్ పడుకుని లెగిసిన తర్వాత కూడా నీరసంగా ఉంటే మనం కరెక్ట్ పోస్టర్లో పడుకోలేదు అని అర్థం. మనం ఏ పోస్టర్స్లో పడుకోకూడదో ఒకసారి చూద్దాం. రైట్ సైడ్ స్లీపింగ్, స్టమక్ స్లీపింగ్, పిల్లో ఈజ్ టూ లో అండ్ పిల్లో ఈజ్ టూ హై. మనం పడుకుంటున్న మ్యాట్రెస్ గట్టిగా ఉండకూడదు, మరీ సాఫ్ట్గా ఉండకూడదు, మీడియంగా ఉండేలా చూసుకోండి. ఆర్థోపెడిక్ మ్యాట్రెస్ అయితే బెటర్. రైట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల బాడీకి ఆక్సిజన్ తీసుకోవడం కష్టమవుతుంది, నిద్ర డిస్టర్బ్ అవుతుంది. అందుకని లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం మంచిది. ఇలా పడుకోవడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ని పెంచుతుంది. లివర్ మీద ప్రెషర్ పడదు. హార్ట్కి కావాల్సిన బ్లడ్ని ఈజీగా తీసుకుంటుంది. అంతేకాదు, మనం లెఫ్ట్ సైడ్ పడుకోవడం వల్ల పొట్ట కిందకి ఉంటుంది. స్టమక్లో ఉన్న యాసిడ్స్ పైకి రాకుండా ఉండటానికి యూజ్ అవుతుంది. అందుకనే లెఫ్ట్ సైడ్ పడుకోవడం చాలా మంచిది. చాలామంది తల కింద చేయి పెట్టి పడుకుంటారు. అలా పడుకోవటం వల్ల చేతులు తిమ్మిరెక్కి నిద్ర మధ్యలో డిస్టర్బ్ అవుతుంది. ఫీటల్ పొజిషన్లో పడుకోవటం కూడా మంచిది కాదు. ఇలా పడుకోవటం వల్ల నెక్ మీద, నడుము మీద ప్రెషర్ పడుతుంది. మార్నింగ్ లేవగానే నడుము నొప్పి రావటం లేదా మెడ నొప్పి రావటం జరుగుతుంది. బ్యాక్ బోన్ పెయిన్ ఉన్నవారు స్ట్రైట్గా పడుకోవటం మంచిది. టీ అండ్ కాఫీ ఎక్కువగా తాగే వాళ్ళకి కంటిన్యూస్గా 8 అవర్స్ స్లీప్ పట్టడం కష్టం. మన రొటీన్ లైఫ్లో టీ అండ్ కాఫీ ఎంత తక్కువ తాగితే అంత మంచిది.
మనం పడుకునే ముందు వాటర్ తాగటం మంచిది కాదు. ఎందుకంటే పడుకునే ముందు వాటర్ తాగటం వల్ల నిద్ర మధ్యలో టాయిలెట్కి వెళ్లాల్సి వస్తుంది. దానివల్ల నిద్ర మధ్యలో డిస్టర్బ్ అవుతుంది. పడుకునే అరగంట ముందు వాటర్ తాగటం మంచిది. బాడీని హైడ్రేట్గా అండ్ బాడీ టెంపరేచర్ని కరెక్ట్గా ఉంచుతుంది. పడుకోవటానికి ముందు టీవీ, ఫోన్స్ ఆర్ ల్యాప్టాప్స్ వీటికి దూరంగా ఉండండి. ఎందుకంటే వీటి నుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల మనకి త్వరగా నిద్ర రాదు. అందుకనే పడుకునే ముందు వీటిని చూడకండి. పడుకునే ముందు మెడిటేషన్ చేసుకోవటం మంచిది. మెడిటేషన్ చేయటం వల్ల మైండ్ రిలాక్స్ అయ్యి మంచి నిద్ర వస్తుంది. ఈ వీడియోలో మనం ఏ పాయింట్స్ చెప్పుకున్నామో ఒకసారి చూద్దాం. పాయింట్ నెంబర్ 1, మనం ఈస్ట్ సైడ్ హెడ్ పెట్టి పడుకోవటం మంచిది. పాయింట్ నెంబర్ 2, పడుకునే ముందు పాదాలకి ఆయిల్ రాసుకొని 10 to 15 minutes మసాజ్ చేసుకోవటం మంచిది. పాయింట్ నెంబర్ 3, మనం పడుకుంటున్న రూమ్ని క్లీన్గా డార్క్గా ఉంచుకోవాలి. పాయింట్ నెంబర్ 4, రోజు ఒకటే టైంకి పడుకోవటం మంచిది. పాయింట్ నెంబర్ 5, మనం కరెక్ట్ పోస్టర్లో పడుకోవటం చాలా ఇంపార్టెంట్. పాయింట్ నెంబర్ 6, డైలీ లైఫ్లో టీ అండ్ కాఫీని తగ్గించుకోవాలి. పాయింట్ నెంబర్ 7, డోంట్ డ్రింక్ టూ మచ్ ఆఫ్ వాటర్ బిఫోర్ గో టు బెడ్. పాయింట్ నెంబర్ 8, అవాయిడ్ టీవీ, మొబైల్ అండ్ ల్యాప్టాప్ బిఫోర్ గో టు బెడ్. ఈ 8 పాయింట్స్ని మన డైలీ లైఫ్లో అలవాటు చేసుకోవటం వల్ల మనకి గుడ్ స్లీప్, గుడ్ హెల్త్ వస్తాయి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మంచి హెల్దీ స్లీప్ ఎలా పడుకోవాలో తెలియాలి అంటే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బాయ్.